ముళ్ళకాయని నాకిస్తావా? మేము కూడా మనుషుల్లాగే పునరుత్పత్తి చెయ్యాలంటే మాకు మీ బనానాస్ కావాలి. మనం ఇప్పుడు లైంగిక చర్యలో పాల్గొనబోతున్నాం. నీ చిట్టెలుకని నాకిచ్చేయ్. నా ఎముకలని విరిగిపోయినట్టుగా ఉన్నాయి. వీడి పేరే ఓ కరుణ్. ఓరి నాయను, నా మొహం మీదే వదులుతావరా గొప్ప నాయాలా? ఏంటి ఇది దారుణం. ఈ విషయం నాకు తెలుసు, అదక్కడ లేదుగా. లేదని తెలుసుగా, మరెందుకు చూపించమని అడుగుతున్నావు? ఏంట్రా, ఏమైనా మాట్లాడు. కుచి కుచి పిచ్చిది. ఏమన్నా ఫోన్లే పాప అని మాట్లాడితే నన్నే తిడతావా? నన్ను క్షమించు కరుణ్. ఓ కరుణ్, మిస్ అయాసే, మీకేం కాలేదు కదా? నేను మిమ్మల్ని చంపేశానని ఎంతో భయపడ్డాను తెలుసా? ఓయ్, ఉన్నారా వెళ్ళిపోయారా? అయితే నువ్వు ఇంకా చావలేదారా? ఏట్రా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు నీ దగ్గర అది ఉందా లేదా? అన్ని ఉన్నాయిలేండి. దాన్ని తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉంటే చూపించు. ఏ బామ్మ, ఏం చేస్తున్నావే? మిస్ అయాసేనను కాపాడండి. ఓరినాడు, దిక్కు మ్యాచ్ దగ్గర ఇరుక్కున్నాను. ఈ ఇంట్లో కన్నా నేను తప్పకుండా బయటే సేఫ్ గా ఉంటాను. సార్ వచ్చినప్పుడు చీకుతావుగా. అలా జరిగే ప్రసక్తే లేదు. ఓరి విధవ, ఓ కరుణ్ నువ్వు. వీళ్ళిద్దరు ఇప్పుడు ముద్దు పెట్టుకున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా, మోమోకి అబ్బాయి అంటే ఇష్టమని. అవకాశమే లేదు. నేను ఈ ముద్దుకి ముద్దు పెడతాననుకున్నావా? అవును, నేను మాత్రం తింగిరి దానికి ముద్దు పెడతానా ఏంటి? ఏమన్నారా? నన్నే అంత మాట అంటావారా బట్ట తలోడా? నాకేం బట్ట తల కాదు, కళ్ళు కనపడట్లేదా? అబ్బా చూసారులే, నీకే 4 కళ్ళు ఉన్నారా? కళ్ళద్దాల్ని పెట్టుకున్న వాళ్ళని అవమానిస్తే కళ్ళు పోతాయి తెలుసా? వాడిని చూసావుగా, అక్కడ నన్ను చూడగానే మొహంలో 1000 వాట్స్ బల్బ్ వెలిగింది. ఈ పాటికి వాడు నా బుట్టలో పడిపోయి ఉంటాడు. ఈ ఛాన్స్ వచ్చినందుకు నాకెంత గొప్ప మనసు. ఏమైంది? తనెందుకు అలా పడిపోయి ఉంది? ఏంటి, దీనికి నేనే కారణమా? ఎంత కూరా, ఈ స్కూల్లో నువ్వు కూడా అందమైన అబ్బాయివే. తల బిరుసు ఎక్కువ ఉన్న అమ్మాయిల తల మీద ఇలాగే తపాలాలు పడతాయి. ఒక్కసారి వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగిందో పుచ్చ పేలిపోతాయి. శాపం పోయింది, నీ చిట్టలుగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైంది? అది పోయింది. ఏం పోయింది? లడ్డూలు. నా లడ్డూలు కనపడడం లేదు. అందుకే ఆ రోజే నాకు చూపించమన్నాను. చూపించనని పారిపోయావు కదా. అయినా అవి నీవేగా, చూసుకోవా? అంతా అయిపోయిందనుకున్నాను. చిట్టెలుకుని చూసిన ఆనందంలో లడ్డు ఉందా లేదో చూసుకోలేదు. ఇది కూడా గమనించకుండా నువ్వేం చేస్తున్నావు? నీకున్నదేమో ఇంతే ఇంత. అంతా చూసినట్టు మాట్లాడతారేంటి? వేరే దారి లేదు కానీ ఏది చూపించి చూద్దాం. దయచేసి నన్ను క్షమించండి. ముందు పొద్దుండాలి. సరే బామ్మ, చాలు ఆపండి. గొడవ పడుతున్నప్పుడు నేను ఎక్కడో పోగొట్టుకున్నట్టున్నాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనసులో మాటని చెప్పబోతున్నాను. తెగకుర బుజ్జి, దయచేసి కదులుకో. ఏం చేస్తున్నావు? అక్కడే ఉండు, కదులుకో. ఏంటి? నువ్వెందుకు సడన్ గా అలా చేసావు? ఒకరిని ప్రేమిస్తున్నావని చెప్పే ముందు ముద్దు పెట్టుకోవాలి కదా. నీలాంటి అందమైన అమ్మాయి నాలా నేను ఇంతకు ముందు ఇలా ఎప్పుడు ఫీల్ అయిందే లేదు. నా మనసులోని మాట చెప్పండి. మళ్ళీ దయ్యం గీయం పట్టిందా ఏంటి? ఆపు. తొక్కకుర బుజ్జి, త్వరగా పెట్టు. మేమిక్కడికి మళ్ళీ వచ్చింది మీ బనానాను తీసుకు వెళ్ళడానికి. ఇవ్వకపోతే మేమే తీసుకువెళ్తాం. వచ్చే ఏలియన్స్ దయ్యాలకి నా బ్యాటు బాలే కావాలా ఏంటి? వాటి సేవ మాకు కావాలి. మనకు కావాల్సింది తీసుకుందాం. రిబ్బన్ కటింగ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా మనకి తన బనానా ఆర్గన్ కావాలి. ఒరేయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడేరా ఒక బంతి తిరిగి వచ్చింది, అందులో మళ్ళీ తీసుకెళ్తానంటే ఎలా?
ముందు తనలో ఉన్న శక్తిని మరింత పెంచుదాం. నువ్వు ఎందుకు పనికిరావు? నీకు ఇచ్చిన డబ్బు నీకు సరిపోదా? ఒకసారికి నన్ను క్షమించండి. ఈ ముద్దుని మీరు ఎందుకు తీసుకొచ్చారు? సార్, నన్నేం చేస్తున్నారు? ఈ గెటప్ లో నన్ను ఇలా చూసింది నువ్వేటక్క కూర బంగారం. నేనేం చూడలేదు. అబ్బో నువ్వు పెద్ద అందగత్తవని నిన్నే చూస్తూ కూర్చుంటారు మరి. ఏం చూస్తున్నారు? క్వీన్ సెన్సాయ్, టీచర్స్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. తలుపు తట్టకుండా తలుపు తీయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేర్పించాలనుకుంటా, నోటితో చెప్పి అర్థం కాదు, పాట తీస్తేనే తెలుస్తుంది. నేను కొంతమందికి గుణపాఠాలు నేర్పించాలి. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడ కూర్చోవచ్చు. థాంక్స్ మేడం. ఇప్పుడు సమస్య అది మాత్రమే కాదు, ఈ స్కూల్లో అందరు నన్ను బట్టలు ఎక్కడ చూసారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకే గుర్తు చేశావు? ఇదే జరిగిందని చెప్పినా ఎవరు నమ్మకుండా తిరిగిందంటారే. ఈ అయసేనే నా బట్టల్ని ఊడదీసిందని చెప్తే అయిపోతుంది. ఏం చేస్తానో చూడు. మిస్ అయాసే, ఏం చేస్తానో చూడు. నిన్ను చూస్తూనే ఉంటాను, నన్ను మోసం చేయలేవాయ్. ఏం చేస్తానో చూడు. రే ఏం చేస్తానో చూడు. ఓ ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? కొత్త మూవ్ ని ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి? ఇంకొక బంతిని ఎలాగైనా నేను కనిపెట్టి తీరాలి. నా బంతి 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 బంతి. ఒకరు ఏం ఆలోచిస్తున్నావు? నా బంతి. కరుణ్, నీ ధ్యాస అంతా దాని మీదే ఉన్నట్టుంది. కొత్త శక్తి నిజంగా చాలా బాగుంది. నాకు అసలు బ్రతకాలనే లేదు. ఏంటి మనిషి పూర్తిగా మారిపోయాడు. వీడి వాయిస్ ఏమైంది? వినడానికి చాలా చండాలంగా ఉంది. నేను దీంతో తలబడిన తర్వాత ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు. టమాటా బుడ్డోడా, నువ్వు చేయగలవు. ప్రాణాలతోనే ఉన్నామా? మనిద్దరి సంగతి అయిపోయింది అనుకున్నాను. తను ఎవరు పిలిచినా పడుకుంటుందంటగా. నీతో ఎవరిలా చెప్పారు? ఏంటి కోపం వస్తుందా? అయాసే గురించి ఎవరిలా నీచంగా మాట్లాడారో చెప్పు. తన గురించి ఎవరు నీచంగా మాట్లాడారా అని అడిగాను. పుకార్లు పుట్టించడం చాలా తప్పైన విషయం రా. నేను ఈ పని చేయలేదు. ఈ ఎపిసోడ్ నచ్చినట్టు